చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరంతా దేవుని కృప వలన క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎవరైనా ఆటంకములలోనూ, ఇబ్బందులలోనూ, శోధనలలోనూ, కష్టాలలోనూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా మీరు దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థనా సహాయాన్ని కోరినప్పుడు మీతో పాటు నేను కూడా ఏకీభవించి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిరంతరాయంగా నేర్చుకోవటం వలన, ప్రతిరోజు దేవుని సంగతులను మనం వినుట వలన అపవాది యొక్క దాడి నుండి మనం రక్షింపబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాడు నిరంతరాయంగా పొంచి చూస్తున్నాడు. ఎవరిని దేవుని మార్గం నుండి వేరు చేయాలా అని వాడు నిరంతరం ఆలోచన చేస్తున్నాడు. అటువంటి పరిస్థితులలో మనం వాడికి బంధింపబడకుండా, చిక్కుకుపోకుండా క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును కలిగి దేవుని మార్గంలో నడుచుకోవటానికి దేవుని వాక్యం ఎంతగానో మనకు సహాయపడుతుంది. దేవుని వాక్యమును మనం వినుట, దేవుని వాక్య ప్రకారం మనం ప్రవర్తించుట మన జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి సంగతులు. ప్రియులారా, నేటి కాలంలో యుద్ధ వాతావరణాలు ఈ సమాజంలో, లోకంలో మనం చూస్తున్నాం. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవటం ఈరోజు సర్వసాధారణంగా మారిపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం ఇప్పటికీ గడిచిపోయాయి. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధం కనుక వస్తే అది తీవ్ర స్థాయిలో ఉంటుందని అనేకులు హెచ్చరిస్తున్నారు. ప్రియులారా, అనేక దేశాల మధ్య ఈరోజు శత్రుత్వం నెలకొని ఉంది. ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కడ చూసినా సరే విద్వేషపూరితంగా ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఎప్పుడు యుద్ధానికి వారు తెరతీస్తారా అన్నట్టుగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దేశాల మధ్య ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. మన ఇండియాలో జమ్మూ ఎయిర్ బేస్, జమ్మూ కాశ్మీర్లో జమ్మూ అనేటువంటి ప్రాంతంలో వైమానిక స్థావరం ఒకటి ఉంది. జమ్మూ ఎయిర్ బేస్లో ఒక భవనం మీద మరియు ఒక ఖాళీ స్థలంలోనూ 6 నిమిషాల వ్యవధిలో 2 డ్రోన్ అటాక్లు జరిగాయి. డ్రోన్ అటాక్ అనగా ఇంతకుముందైతే మనుషులే తీవ్రవాదులుగా, ఆత్మాహుతిదాడులుగా వారు బాంబులు తీసుకుని వచ్చి ఇక్కడ పేల్చేవారు, ప్రాణ నష్టాన్ని కలిగించేవారు, ఆస్తి నష్టాన్ని కలిగించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డ్రోన్లు పంపిస్తున్నారు. క్యాట్ క్యాప్టర్స్ అనేటువంటి డ్రోన్లు ఈ యొక్క దాడిలో వారు ప్రయోగించినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. డ్రోన్ అనగా ఒక 4 ఫ్యాన్లు ఉంటాయి, దానికి ఆకాశంలో ఎగురుతుంది. అదొక ఆట వస్తువులా కనిపిస్తుంది. చిన్నపిల్లలు హెలికాప్టర్లా ఆడుకునేటువంటి ఒక ఆట వస్తువులా డ్రోన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ డ్రోన్లను ఎక్కువగా ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. వాటికి కెమెరాలను ఫిట్ చేసి మనుషులు వెళ్ళలేని ప్రాంతంలోనికి డ్రోన్లను రిమోట్ సహాయంతో పంపించి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రభుత్వ వ్యవస్థలు కొన్ని
ఈ డ్రోన్ను ఉపయోగించుకుంటున్నాయి. అలాగే చాలామంది వివాహాది శుభకార్యాలకు వాటి షూటింగ్లకు వారు వాటిని వాడుతున్నారు. కెమెరా ద్వారా ఆ కార్యక్రమం అంతటిని షూట్ చేయడానికి కొంతమంది డ్రోన్లను వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ డ్రోన్ల యొక్క వాడకం దేనిలోనికి వచ్చిందంటే, విధ్వంసకరమైనటువంటి ప్రేరుడు పదార్థాలను, బాంబులను మోసుకుని వెళ్ళి వారు ఎక్కడైతే వాటిని పేల్చాలనుకుంటున్నారో అక్కడికి ఆ డ్రోన్ ద్వారా రిమోట్ సహాయంతో పంపించి అక్కడ విధ్వంసాన్ని సృష్టించేలా తయారు చేయడానికి వారు డ్రోన్లను ఉపయోగించుకుంటున్నారు. దీనినే డ్రోన్ అటాక్ అంటున్నారు. ఇప్పటి వరకు ఇండియా దేశానికి ఈ ప్రమాదం సంభవించలేదు. అయితే ఇటీవల 27వ తేదీ అనగా గత ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో దీనిపై విశ్లేషణ అవసరం. పరిశుద్ధ గ్రంథం ఏమని తెలియజేస్తోంది? దేవుని వాక్యం ప్రతి సందర్భానికి ఔషధం అని నేను అన్ని సందర్భాలలోనూ చెబుతున్నాను. దేవుని వాక్యం మనం పుట్టిన దగ్గర నుండి మరణించేంత వరకు మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తుంది. కానీ విశ్లేషణతో కూడిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ సంగతిని మనం విశ్లేషిస్తూ దేవుని జ్ఞానాన్ని మరింత లోతులకు వెళ్ళి మనం నేర్చుకొని సమాజానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుని కృపను బట్టి ఇదిగో ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. ఈరోజు శత్రువుతో యుద్ధం చేయటానికి ముఖాముఖిగా పోటీ పడటం లేదు, ముఖాముఖిగా ఎదురుపడటం లేదు. వాడెక్కడో ఉంటున్నాడు. వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, చైనాలో ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాదులు కావచ్చు, ఇక వేరే దేశాలలో ఉన్నటువంటి ఉగ్రవాదులైనా కావచ్చు. ఉగ్రవాదులు ఎవరైనా కానీ, ఉగ్రవాదులు ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కానీ వారు ఇప్పుడు ముఖాముఖిగా ఎదురుపడటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే వారు తెలిసిపోతారు, ప్రపంచం దృష్టికి వారు దోషులవుతారు. కనుక వారు ఎక్కడో ఉండాలనుకుంటున్నారు, రహస్య ప్రాంతంలో వారు ఉండాలనుకుంటున్నారు. వారి తరఫున డ్రోన్లను పంపించి వారు విధ్వంసాలను సృష్టించాలనుకుంటున్నారు. ఈ యొక్క ఉపాయం ఎవరిదనుకుంటున్నారు? ఈ ఆలోచన, ఈ తెలివి, ఈ ఉపాయం ఎవరిదనుకుంటున్నారు? మేము కనిపించకుండా దాడి చేయాలి, డ్రోన్ల సహాయంతో ఈరోజు దాడి చేస్తున్నారు చూసారా? ఇలా దాడి చేయాలనేటువంటి ఉపాయం ఎవరిదనుకుంటున్నారు? ముమ్మాటికి అపవాదిదే, సాతానుదే, మహాఘట సర్పానిదే. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు వీడి యొక్క పూర్తి ఆనవాళ్లను దేవుడు మనకు చూపిస్తున్నాడు. వీడు చాలా ప్రమాదకారి. వీడు ఎదురుపడి యుద్ధం చేయటానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. మరొకరిని ఉపయోగించుకుంటాడు. అది ఒక వస్తువు కావచ్చు, అది ఒక మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. వాడు ముఖాముఖిగా ఎదురుపడి యుద్ధం చేయడు. మానవ జాతితో ముఖాముఖిగా ఎదురుపడి వాడు యుద్ధం చేయడు. ఈ లక్షణం సరాసరి వాడిదే, ఖచ్చితంగా వాడిదే, అపవాదిదే. అపవాది ఎలా యుద్ధం చేస్తాడంటే, వాడు ఎక్కడో ఉంటాడు, కానీ మన మీద మరొకరిని వాడి తరఫున ప్రయోగిస్తాడు. ప్రియులారా, ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఇది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం. నేడున్న ప్రపంచం కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే వారు అప్రమత్తంగా వారిని వారు కాపాడుకోవటానికి, వారి దేశాన్ని సంరక్షించుకోవటానికి, శత్రువుల బారి నుండి వారి దేశాలను కాపాడుకోవటానికి పుష్కలంగా అవకాశం ఉంది. ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఈ వాక్య భాగంలో దేవుడు మనకు సూచనలు చేస్తున్నాడు.
మనలను ఎలా కాపాడుకోవాలి, మనలను ఎలా రక్షించుకోవాలి సూచనలు చేస్తున్నాడు. అలాగే శత్రువు ఎలాంటి పన్నాగంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనకు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు మొట్టమొదట బలవంతులై ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. మీరేదో వ్యాయామం చేసి బలం తెచ్చుకోవడం కాదు, ప్రభు మీద ఆధారపడండి. ప్రభు యొక్క శక్తి అపారమైనది, ఈ సృష్టినే కలిగించినది, ఈ సృష్టినే ప్రతిరోజు నడిపించుచున్నది, మీకు బ్రతుకునిచ్చుచున్నది, సర్వ మానవ జాతిని కాపాడుచున్నది, కూడు పెట్టుచున్నది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కావాలి. అంటే ఆయన మీద ఆధారపడి ఆయన బలమును మీరు సంపాదించుకొని, ఆయన తోడు, ఆయన యొక్క ఆశ్రయం మీరు సంపాదించుకొని ఆయన మీద ఆధారపడుతూ మీరు బలవంతులై ఉండుడి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండాలి. ఆ తర్వాత దేవుడు మీకు సర్వాంగ కవచాన్ని ఇస్తాడు, దాన్ని మీరు ధరించుకోవాలి. శత్రువు ఎక్కడైనా సరే మిమ్మల్ని గాయపరిచేటువంటి అవకాశం ఉంది కనుక సర్వాంగ కవచమును ధరించుకోండి. అంటే ఏ కొషాన కూడా మీరు గాయపరచబడకుండా, బాధింపబడకుండా మీరు సురక్షితంగా ఉండేటందుకు సర్వాంగ కవచమును ధరించుకోండి. అంటే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా వాడికి తావివ్వకూడదనమాట. ఏ విషయంలో కూడా వాడికి అలుసివ్వకూడదనమాట. ఏ విషయంలో కూడా. కొంతమంది ఒక విషయంలో బలంగా ఉంటారు, ఒక విషయంలో బలహీనంగా ఉంటారు. కొంతమంది కొన్ని విషయాలలో చాలా బలంగా ఉంటారు, వారిని ఎదిరించటం కానీ వారిని ఓడించటం కానీ ఆ విషయంలో అయితే కష్టమే. కానీ మరికొన్ని విషయాల్లో వారు చాలా బలహీనులుగా ఉంటారు, ఆ విషయంలో వారిని ఓడించడం చాలా తేలిక. ధనం విషయంలో కొంతమంది అస్సలు లొంగరు. అంటే ఎంత ధనాన్ని ఇచ్చినా సరే వారు అక్రమానికి కానీ అన్యాయానికి కానీ పాపమునకు కానీ ఒడిగట్టరు. ధనం మీద వారికి మమకారం ఉండదు కనుక ధనం విషయంలో వారిని ఓడించడం, ఎదిరించడం చాలా కష్టం అన్నమాట. కానీ మరికొన్ని విషయాలలో, అంటే లోక సంబంధమైనటువంటి తిండి విషయంలో కావచ్చు, లేకపోతే లోకాన్ని అనుభవించే విషయంలో కావచ్చు, లేక ఇంకా ఏదైనా ఇతర విషయాలలో కావచ్చు, వారు లొంగిపోయే ప్రమాదం ఉంది. కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచము అనగానే మనము ఏ విషయంలోనూ అపవాదికి లొంగిపోకుండా ఉండటానికి ఈ కవచం ఉపయోగపడుతుంది. వాడు ఏ కొషాన కూడా మనలను గాయపరచలేడు, మన మీద దాడి చేయలేడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ప్రియులారా, మీకు తెలుసు ఏ విషయాలలో మీరు బలహీనులుగా ఉన్నారో మీకు తెలుసు. కనుక ఆ విషయములలో మీరు బలము పొందు నిమిత్తము దేవునిపై ఆధారపడుతూ, దేవుని వాక్యమును మీరు నిరంతరాయంగా అభ్యసిస్తూ, దేవుని వాక్యపు బలమును మీరు చేకూర్చుకోవాలి. ప్రభు విషయమై ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషించేవారుగా ఉండాలి తప్ప మీరు అపవాది చేత బాధింపబడేవారుగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాలన్నీ దేవుడు ముందుగా అందుకే వ్రాయించాడు. తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇప్పుడు దేశాలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి, డ్రోన్ అటాక్. మరి ఈ డ్రోన్ దాడులను తప్పించుకోవాలంటే కవచం ఏర్పాటు చేసుకోవాలి. కవచం అనగానే లోక సంబంధంగా ఏదైనా ఒక బల్లెమో లేకపోతే ఏదైనా ఒక లోహంతో తయారు చేయబడినది మాత్రమే కాదు. ఈరోజు కొన్ని దేశాలు రక్షణ వ్యవస్థను ఎలా పటిష్టం చేసుకుంటున్నాయంటే, అవి చిన్న దేశాలు కనుక వారికి సాధ్యమవుతుంది. పెద్ద దేశాలు కూడా ఇలాంటి రక్షణ కవచ వ్యవస్థను గురించి ఆలోచన చేయాలి. ఈరోజు ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఎలాంటి రక్షణ కవచ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయంటే, వారి యొక్క గగనతలంలోనికి, వారి భూభాగంలోనికి మాత్రమే కాదు, వారి గగనతలంలోనికి కూడా ఒక పూతిక పుల్ల కూడా ప్రవేశించకుండా ఉండటానికి, ఒక గుండు సూదు కూడా వారి అనుమతి లేకుండా ప్రవేశించకుండా ఉండటానికి వారు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. రాడార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏదైనా ఒక చిన్న వస్తువైనా సరే వారి అనుమతి లేకుండా వారి గగనతలంలోనికి ప్రవేశిస్తున్నది అనగానే వారికి వెంటనే అలర్ట్ వస్తుంది. వారు వెంటనే దానిని పేల్చేయటానికి లేక ఆటోమేటిక్గా అది విధ్వంసం కావటానికి వారు వ్యవస్థను సమకూర్చుకున్నారు. ప్రియులారా, దేవుని మాట చూడండి. మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆత్మీయ జీవితాలకు భూమి మీద మనిషి ఉంటే దేశం ఉంటుంది. దేశం వేరుగా మనిషి వేరుగా ఉండడు కదా. కనుక దేవుడు ముందు మనిషికి నేర్పిస్తున్నాడు.
మనిషి పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుంది, ప్రపంచం పటిష్టంగా ఉంటుంది. అపవాది అయిన వాడు దేశాలను ఈరోజు బలహీనం చేస్తున్నాడంటే ముందు ఎవరిని బలహీనం చేశాడు? మనుషులను బలహీనం చేశాడు. మనుషులు బలహీనులైతే దేశాలు బలహీనం అయిపోతాయి, రాష్ట్రాలు బలహీనం అయిపోతాయి, దేశాలు బలహీనం అయిపోతాయి, ప్రపంచం అంతా బలహీనం అయిపోతుంది. ప్రియులారా, అందుకే దేవుడు మనిషికి వైద్యం చేస్తున్నాడు. మనిషికి వైద్యం చేస్తున్నాడు. ఆత్మ జీవితాలలో మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండాలి. అలాగే మీరు సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచం మీరు ధరించుకోవాలి. నెక్స్ట్ పాయింట్, తర్వాత విషయం ఏంటంటే అపవాది ఎలా మీతో యుద్ధం చేస్తాడనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. అపవాది ఎక్కడి నుండి యుద్ధం చేస్తాడు? ఎలా యుద్ధం చేస్తాడు? ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహం ఉంది, గగనతలం. ఈరోజు దాడులన్నీ కూడా ఇక ఎలా జరుగుతాయి? డ్రోన్ దాడులే. వందల కొద్దీ ఈరోజు డ్రోన్లను దేశాలు రక్షణ వ్యవస్థలో సిద్ధం చేసుకుంటున్నాయంటే మీరు ఆలోచన చేయండి. భవిష్యత్తులో యుద్ధాలన్నీ కూడా డ్రోన్లతోనే జరుగుతాయి. మనుషులను పంపించి తుపాకీలు ఇచ్చి లేకపోతే వారికి ఏదో బాంబులు ఇచ్చి యుద్ధాలు చేయించడం అనే జమానా పోయింది. ఇంకనూ యుద్ధాలు జరిగితే ఆ యుద్ధాలు ఎలా ఉంటాయి? డ్రోన్లతో కూడినటువంటి యుద్ధాలు, డ్రోన్ అటాక్లే అవన్నీ. అనేక మంది బలమైనటువంటి డ్రోన్లను ఈరోజు తయారు చేసుకుంటున్నారండి, వందల కొద్దీ. ఒక్కొక్కసారి వీడియో ఫుటేజ్లు చూపిస్తూ ఉంటారు, వార్తలలో వీడియో ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు. ఇరాన్ దేశం, ఇరాక్ దేశం వారి యొక్క ఎయిర్ బేస్లో ఈరోజు డ్రోన్లు నిండిపోయాయి. వరుసగా డ్రోన్లే ఉన్నాయి. వాటికి బాంబులు ఫిట్ చేస్తున్నారు. అవి అణుబాంబులు కూడా కావచ్చు. ఆ డ్రోన్లను ఇతర దేశాలలోనికి పంపిస్తున్నారు. సరిహద్దులు దాటించి ఇతర దేశాలలోనికి పంపించి వారు అనుకున్నటువంటి స్పాట్లోనికి ఆ డ్రోన్ వెళ్ళిపోతుంది. వారు ఎక్కడికైతే ఆ డ్రోన్ పంపించాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇటీవల అమెరికా సైన్యం సులైమాన్ను చంపేసింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా భావించి ఆయనను చంపేసింది. సులైమాన్ను ఎలా చంపేశారంటే డ్రోన్ అటాక్ ద్వారానే చంపేశారు. కనుక ప్రియులారా, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడకు మనం ఆ డ్రోన్ పంపించాలనుకున్నా అక్కడికి రిమోట్ కంట్రోల్ సహాయంతో, అంటే చాలా సున్నితంగా మనం ఆ యొక్క డ్రోన్ పంపించడానికి అవకాశం ఉంది. చాలా సున్నితంగా, అంటే లక్ష్యాన్ని అది తప్పదన్నమాట. ఈరోజు అలాంటి వ్యవస్థ దేశాల చేతుల్లోనికి అందుబాటులోనికి వచ్చేసింది. గగనతలం ద్వారా, అంటే వాయుమండలం ద్వారా, ఆకాశ మార్గం గుండా వారు ఈ డ్రోన్లను పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. దేవుడు ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. ముందుగా వ్రాయబడినటువంటి అద్భుతమైన జ్ఞానపు మాటలు ఇవి. 1000 సంవత్సరాల క్రితం దేవుడు తెలియజేసిన మాటలు ఇవి. సాతాను మీతో ప్రత్యక్షంగా యుద్ధం చేయడు. అపవాది యొక్క యుద్ధ తీరు ఎలా ఉంటుంది దేవుడు ముందుగా తెలియజేశాడు. కనుక సిద్ధపడండి, ఆయుత్తపడండి, సన్నద్ధులు కండి. వాడు దురాత్మల యొక్క సమూహము, వాడి వెనుక ఉన్నది దురాత్మల సమూహము. వాయుమండలంలో ఉన్నారు వారు, ఆకాశ మండలంలో ఉన్నారు. ఇప్పుడు ఆ మాటలు మనం చక్కగా నేర్చుకోగలిగితే, మీరు పోరాడునది శరీరులతో కాదు, అంటే ప్రత్యక్షంగా ఎదురుపడేటువంటి శరీరుతో కాదు, రక్తమాంసములతో కాదు. ఈరోజు ఈ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలుసుకోవటానికి పరిశీలన అవసరం అయిపోయింది. అంటే వెంటనే బ్లేమ్ చేయడానికి అవకాశం ఉండదు కదా, వెంటనే నింద నెట్టడానికి అవకాశం ఉండదు కదా. ఈ డ్రోన్ పాకిస్తాన్ పంపించిందా, ఇండియాలో ఉన్నటువంటి కొంతమంది శత్రువులు పంపించారా, లేక చైనాలో ఉన్నవారు పంపించారా, లేక ఇంకా ఎవరైనా పంపించారా తెలుసుకోవాలిగా. వెంటనే మనం గుడ్డిగా బ్లేమ్ చేయడానికి కుదరదు. అదే మనిషి అనుకోండి, పట్టుబడ్డాడు అనుకోండి, వెంటనే తెలిసిపోతుంది వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. వాడిని ఇంటరాగేట్ చేస్తే తెలిసిపోతుంది. డ్రోన్ ఏమో చిక్కదు, డ్రోన్ తప్పించుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ చిక్కినా దాని మీద ఏ ఆధారం లేకపోవచ్చు. దానిని తెలుసుకోవటానికి, ఈ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవటానికి చాలా సమస్య, చాలా ఇబ్బంది, చాలా పరిశీలన అవసరం. చూసారా? కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము పోరాడునది శరీరులతో కానే కాదు. ఏనాడు చెప్పాడు దేవుడు? సాతాను యుద్ధ తీరును ఏనాడు చెప్పాడు దేవుడు?
మనము పోరాడునది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు, వీరందరూ కూడా మన సహోదరులే. కానీ వీరిలో కొందరిని వాడు పావులుగా మార్చుకున్నాడు, పావులుగా ఎంచుకున్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, చీకటి సామ్రాజ్యంలో ఉన్నటువంటి లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. నాటి కాలంలో పౌలు గారు ఎఫెసీయులతో ఈ మాట చెబుతూ ఎంత స్పష్టతనిస్తున్నారో చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మహోన్నతమైన శిఖరాగ్రమైనటువంటి జ్ఞానమును నేర్పిస్తున్నారు చూడండి. ఎవరికి తెలుసు ఈ మాటలు? ఎవరికి తెలుసు ఈ జ్ఞానం? 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇంత జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు ఎలా చదవాలి చెప్పండి? ఎలా చదవాలి చెప్పండి? నెత్తిన పెట్టుకుని చదవాలి. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏవో తప్పులు ఉన్నాయని బొడ్డు ఓడని వాడు కూడా ఈరోజు పరిశుద్ధ గ్రంథంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడంటే ఏం తెలుసని? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జ్ఞానం ఎంత గొప్ప స్థాయిలో ఉందో ఏం తెలుసని? ఆ స్థాయిని అందుకోలేని చిన్నవారైనటువంటి ఎందరో మూర్ఖులు ఈరోజు పరిశుద్ధ గ్రంథంపై తప్పుగా, పొరపాటుగా వారి యొక్క వ్యాఖ్యలు చేస్తున్నారు, రచనలు చేస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం మాత్రం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అత్యున్నతమైనటువంటి గ్రంథం, అత్యుత్తమమైనటువంటి గ్రంథం. అందులో వ్రాయబడినటువంటి చక్కని జ్ఞానం చూడండి. మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో మనం పోరాడాలి, అధికారులతో మనం పోరాడాలి, చీకటి సంబంధమైనటువంటి లోకనాథులతో మనం పోరాడాలి. చీకటి సామ్రాజ్యాలండి, అంధకార సంబంధమైనటువంటి సామ్రాజ్యాలండి, ఆ లోకనాథులతో మనం పోరాడాలి. ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. వారు కనిపించరు, వారు ప్రత్యక్షంగా మన ఎదుటికి రారు, మనకు కనిపించరు. అలాగని మనం కూడా రక్తమాంసములతో యుద్ధం చేయకూడదు. ఒక తుపాకీ పట్టుకుని కానీ, కత్తి పట్టుకుని కానీ మనం యుద్ధం చేయడానికి అవకాశం లేదు. ఆత్మ సంబంధంగా దేశ సంబంధంగా అయితే రక్షణ వ్యవస్థను వారు ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఎలా ఎదుర్కోవాలో వారు తెలుసుకోవాలి. ఈ జ్ఞానమును వారు కలిగి ఉండాలి. భవిష్యత్తులో ఆకాశ మండలము ద్వారా నాతో ప్రతి ఒక్కరూ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు కనుక దేశం పరంగా నేను ఎలా రక్షణ వ్యవస్థను సమీకృతం చేసుకోవాలనేటువంటిది వారు ఆలోచన చేసుకోవాలి. అయితే ఒక మనిషిగా ఈరోజు 750 కోట్ల నుండి 800 కోట్ల వరకు భూ ప్రపంచంలో మనుషులు ఉన్నారు. ప్రతి మనిషి కూడా నేర్చుకోవలసినటువంటి సంగతి ఏంటంటే, నీకున్న పోరాటం ఒక మనిషితో కాదు. ఏదో ఆవేశంలో వెళ్ళి ఒక మనిషిని చంపేస్తున్నాడు, ఆవేశంలో ఏదో ఒక కోరిక నెరవేరలేదని ఆ కోరికకు అడ్డుగా ఉన్నారని మరో మనిషిని చంపేస్తున్నారు. ఇవి కాదు, ఇటువంటి హత్యలు మీరు చేయటానికి వీలు లేదు. మీరు పోరాడునది శరీరులతో కాదు, అసలైనటువంటి శత్రువును మీరు ఎరుగక అమాయకులను మీరు చంపేస్తున్నారు. అసలు మీ పోరాటం హత్యలకు వెళ్ళకూడదు. మరి ఎలా వెళ్ళాలి? మీ పోరాటం వారిని నిలుపుదల చేసేదిగా ఉండాలి, వారిని ఆ మత్తు వదిలించి దేవుని మార్గంలోనికి నడిపించేదిగా ఉండాలి. ఇది పోరాటం అంటే. ఒక చక్కని పోరాటాన్ని ఉదాహరణగా మనం చూద్దామా? అసలు ఈ వాక్య భాగాన్ని ఎలా విశ్లేషణతో నేర్చుకోవాలో కూడా చాలామందికి తెలియదు కనుక ఈ ఉదాహరణ చెబితే మీకు అర్థమవుతుంది. ఏ అధికారితో నేను పోరాడాలి, ఏ ప్రధానితో నేను పోరాడాలి, ఏ లోకనాథునితో నేను పోరాడాలి, దురాత్మల సమూహంతో నేను ఎలా పోరాడాలి అనగానే ఒక చక్కని ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం మొదట చూడండి, తర్వాత 13వ వచనం నుంచి చూడండి. ఈ పోరాటం ఎలా ఉంటుందో, ఎవరితో నాడు పోరాటం చేశారో మీరు చూస్తే, ఆ ఉదాహరణ మీరు చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం మొదట 5వ వచనం చూడండి, తర్వాత 13వ వచనం నుంచి చూద్దాం. మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ఈ వాక్య భాగంలో ఎవరెవరు కనిపిస్తున్నారు? అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అన్నమాట, శాస్త్రులు అన్నమాట. అందుకే ఆ మాటలు పౌలు గారు అక్కడ ప్రయోగించారు. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ,
ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ అన్నారు చూసారా. చక్కగా దానిని అర్థం చేసుకోవాలి. దురాత్మల సమూహం అంటే అపవాదిని వెంబడించిన సమూహం అని మనకు తెలుసు. అయితే వీరెవరు ఇంతకీ? ప్రధానులు ఎవరు? అధికారులు ఎవరు? అంధకార సంబంధులకు లోకనాథులు ఎవరు? అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగానే కొంతమంది కూడుకున్నారట, ఒక సమూహం కింద కూడుకున్నారట. అంటే యుద్ధం చేయటానికి మరి ఆలోచన చేస్తారు కదా, శత్రువులు కూడా యుద్ధం చేయటానికి ఒక సమూహంగా కూడుకుని ఆలోచన చేస్తారు కదా. ఇక్కడ కూడుకున్నది ఎవరో చూడండి, అధికారులు, పెద్దలు, శాస్త్రులు. అధికారులు, పెద్దలు, శాస్త్రులు. రైట్. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూడగలిగితే యుద్ధం ఎలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నుంచి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచియుండుట చూచి ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులను మనం ఏమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి ఒకానొక పోరాటాన్ని ఇప్పుడు మనం చూసాం. ఒక ఉదాహరణగా మనం చూసాం. అధికారులు, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు వీరంతా ఒకవైపు, దేవుని కొరకు బ్రతుకుతున్న ఆత్మలు మరోవైపు, పేతురు, యోహాను, అపొస్తలులు, శిష్యులు. ప్రియులారా, ఈ పోరాటాన్ని మీరు చక్కగా నేర్చుకోగలిగితే ప్రస్తుత కాలంలో మనకుండే పోరాటం ఎలా ఉంటుందో కూడా మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యమును ప్రకటిస్తూ యేసు ప్రభువును లోకమునకు సువార్తగా తెలియజేస్తూ అగ్నిలో నుండి అనేక ఆత్మలను రక్షించేటువంటి కార్యక్రమంలో దేవుని ప్రజలు ఉన్నప్పుడు ఈ దేవుని ప్రజలను ఆటంకపరుస్తారు. మనుష్యులను బ్రతికింపనివ్వకుండా ఈ సువార్త కార్యకలాపాలను ఆటంకపరుస్తారు. అలా ఆటంకపరిచేదెవరు? అపవాది చేత ఆవాహింపబడిన అధికారులు, లోకనాథులు, ప్రధానులు, శాస్త్రులు. ఈ ప్రధానులలో, ఈ శాస్త్రులలో, ఈ అధికారులలో కొందరు మంచివారు ఉంటారు. అందరూ అని చెప్పను. ఎందుకంటే నాటి కాలంలో కూడా కొందరు అధికారులు, కొందరు శాస్త్రులు, కొందరు పరిసయ్యులు మంచివారు కూడా ఉన్నారు. వారు దేవుని మార్గమును తెలుసుకున్నవారుగా కూడా కనిపిస్తున్నారు. నీకోదేమును పరిసయ్యుడు మీ అందరికీ జ్ఞాపకమే కదా ప్రియులారా. కానీ అపవాది అయిన వాడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? ఎవరికైతే లోకంలో అధికారం ఉందో వారిని వాడు ఎన్నుకుంటున్నాడు. ఎందుకంటే వారు వాడికి చక్కగా ఉపయోగపడతారు. ఉగ్రవాదులు కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారనుకుంటున్నారు? వారి మాట వినని వారిని, చంచల మనస్కులను వారు సెలెక్ట్ చేసుకుంటారా? లేదు. ఎవరైతే ఉగ్రవాదం మీద మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో, ఉగ్రవాదాన్ని ప్రేమిస్తున్నారో అలాంటి వారిని వీరు వెతికి పట్టుకుంటారు. ఉగ్రవాదం కొరకు ప్రాణాలైనా ఇచ్చేటువంటి వారిని వీరు రిక్రూట్ చేసుకుంటారు. ఉగ్రవాద సంస్థలు వారికి కూడా ఒక రిక్రూట్మెంట్ ఉంటుంది. మావోయిస్టులు, ఏమంటే నక్సలైట్లు, వీరు కూడా రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. అంటే పురుషులను, స్త్రీలను వారి యొక్క సైన్యంలో చేర్చుకోవటానికి వీరు కూడా గాలిస్తూ ఉంటారు. ఎవరిని పడితే వారిని చేర్చుకోరు. ఎవరైతే ప్రాణాలకు తెగించి వారి ఆశయాలను నిలబెట్టడానికి పోరాడతారో అట్టి వారిని వారు ఏర్పాటు చేసుకుంటారు. అపవాది కూడా ఎవరిని రిక్రూట్ చేసుకుంటున్నాడో చూడండి, ఎవరిని ఎన్నుకుంటున్నాడో చూడండి.
ఎవరిని ఎన్నుకుంటున్నాడో చూడండి. ప్రధానులు అంటే వీక్ మైండెడ్ ప్రధానులు అన్నమాట. ఎవరైతే బలహీన హృదయాలతో ఉండి వాడి భావజాలాలకు సరిపోతారో, ఆకర్షితులైపోయి వాడి కోసం ప్రాణాలైనా ఇచ్చేయడానికి ముందుకొస్తారో అలాంటి ప్రధానులను, అధికారులను, శాస్త్రులను, పెద్దలను, లోకనాథులను వాడు ఎన్నుకుంటాడు. అలాంటి వారు వీడికి దొరికినప్పుడు వీడికి భలే. లోకంలో అప్పుడప్పుడు అలాంటి ప్రధానులు, అలాంటి లోకనాథులు, అలాంటి శాస్త్రులు మనకు కనిపిస్తూ ఉంటారు. నియంతలుగా మారిపోతూ ఉంటారు చూడండి. వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ ప్రాణ నష్టం జరుగుతున్నా సరే అస్సలు పట్టించుకోరు. వారికి అధికార దాహం ఉంటుంది, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను నెరవేర్చుకోవటానికి ఎంత నరమేధం జరుగుతున్నా సరే వారు చూచి చూడనట్టుగా ఉంటారు. ఆ నరహత్యలను జరిగించటానికి వారు ప్రోత్సహిస్తూ ఉంటారు, అధికారంలో ఉండి కూడా. అంటే వారు ఎవరి చేత ఆవహింపబడ్డారన్నమాట? దురాత్మల సమూహము చేత ఆవహింపబడ్డారు. నాటి కాలంలో అనగా ప్రారంభ శతాబ్దపు కాలంలో పేతురు గారు, యోహాను గారు ఒకవైపు యుద్ధం చేస్తున్నారు, మరోవైపు శత్రువు ఎవరి ద్వారా యుద్ధం చేస్తున్నాడు చూడండి? అధికారులు, పెద్దలు, శాస్త్రులు. వారు ఒక సభగా కూడుకుంటున్నారు. వీరిని ఏం చేయాలి మనం అంటున్నారు వారు. వీరిని ఏం చేయాలి? ఒకవైపు ప్రజలు చూస్తే జరిగిన స్వస్థతను బట్టి వారందరూ కూడా వీరిని గొప్పవారిని భావిస్తున్నారు. కనుక మనం ఏం చేయాలి? వీరిని శిక్షించాలి అనుకుంటున్నారు, గట్టిగా బెదిరించాలనుకుంటున్నారు. ఇక మీదట వీరు యేసు నామమును బట్టి ప్రకటన చేయకూడదని వీరిని నిలుపుదల చేయాలని వారు ఒక తీర్మానానికి వచ్చారు. అప్పుడు పేతురు, యోహానులతో వారి యొక్క భావాన్ని తెలియజేస్తున్నప్పుడు, వారి మాటలను వారు తెలియజేస్తున్నప్పుడు పేతురు, యోహానులు ఏమంటున్నారు? మేము దేవుని మాట వినుట న్యాయమా? మీ మాట, మనుష్యులుగా మీ మాట. మీరు సాతాను చేత ఆవహింపబడ్డారు. మీరు ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, లోకనాథులు కావచ్చు. సాతాను చేత, వాడి ఆత్మల సమూహము చేత, దురాత్మల సమూహం అది. సాతాను వెనుక వాడిని వెంబడిస్తున్న ఆత్మలన్నీ దురాత్మలు. ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మలు. వీటికి ఇంకా వేరే పని ఉందా? లేదు. భూమి మీదకి వచ్చి మనుషులను ఆవహించి మనుషులను దుర్మార్గులుగా మార్చడమే వారి పని. దేవునితో యుద్ధం చేయడమే వాడి పని. సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎవరైతే వాడికి లోబడిపోతారో వారందరినీ వాడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా, మీరే చెప్పుడి అని వారిని అడుగుతున్నప్పుడు వారు గట్టిగా బెదిరిస్తున్నారు. లేదు, మీరు మానేయాలి అని. మేము దేవుని మాటలు ప్రకటించకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. మేము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా ఉండలేము. ఎందుకంటే మా బ్రతుకే దేవుని కొరకు. మేము మరణించైనా మరణిస్తాం కానీ దేవుని మాటలు చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఇది పోరాటం అంటే. పేతురు గారు, యోహాను గారు అక్కడేమీ ఆయుధాలు పట్టుకుని లేరు, శరీరులతో యుద్ధం చేయటం లేదు, అక్కడ రక్తపాతం ఏమీ కనిపించడం లేదు. కానీ ఆత్మీయమైనటువంటి యుద్ధం, జీవితాలకు సంబంధించినటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో ఉన్నారు. ఎందుకంటే విషయం తెలుసు వారికి. అపవాది అయిన వాడు వీరిని పావులుగా ఎంచుకొని డ్రోన్ అటాకులు చేస్తున్నాడు. ఇలాంటి డ్రోన్ అటాకులు లాంటివే ఆ రోజు చేస్తున్నాడు. కనుక సరైన బుద్ధి చెప్పాలి. మేము బలవంతులుగా ఉండాలి, కవచాన్ని ధరించుకోవాలి, మేము లొంగిపోకూడదు, మేము పోరాటం చేయాలి. ఇదేనండి పోరాటం అంటే. ఈ విశ్లేషణ మీకు అర్థమైతేనండి మీ జీవిత కాలమంతా కూడా దేవుని తరఫున ఎలా పోరాడాలో మీకు అర్థమవుతుంది. సువార్త పక్షముగా మీరు ఎలా నిలబడాలో మీకు అర్థమవుతుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే అనుకుంటున్నారా? కేవలం క్రీస్తును నమ్ముకొనుట మాత్రమే అనుకుంటున్నారా? క్రైస్తవ్యం అంటే, క్రీస్తు మార్గంలో ఉండటం అంటే పోరాటం కూడా ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడ్డారు. దేవుడు ఏం చెప్పాడు వారికి? మీకు ఒక కనాను దేశాన్ని స్వాస్యంగా ఇస్తాను అన్నాడు. వీరు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో వీరు సజావుగా వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? ఎన్నో యుద్ధాలు ఎదురవుతున్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ వీరికి యుద్ధమే. కనుక సైనికులను తయారు చేసుకున్నారు. ఈరోజు మనం పరలోకానికి ప్రయాణం అవుతున్నాం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. నిత్యత్వానికి మనం ప్రయాణం అవుతున్నాం. మధ్యలో పోరాటాలు ఉండవా? సజావుగా వెళ్ళిపోతామా? సాతాను యొక్క చెర నుండి దేవుడు మనలను విడిపించాడు. ఆ బానిసత్వం నుండి మనలను దేవుడు విడిపించాడు. స్వతంత్రులమయ్యాం. క్రీస్తు జ్ఞానమును కలిగిన వారమయ్యాం. క్రీస్తును ధరించుకున్నాం. దేవుని మార్గంలో నడుచుచూ వెలుచున్నాం.
అయితే మధ్యలో మనకు పోరాటాలు ఉండవా? ఉంటాయి. ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహముతో మనకు పోరాటం ఉంటుంది. పోరాడాలి. క్రీస్తు పక్షమందు మనం పోరాడాలి. చక్కని వాక్య భాగం ఇప్పుడు మీరు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టయు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టయు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం అంటే ఏంటి? ఇప్పుడు మాకు అర్థమైందా? క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుట, ఒక్క భావముతో, ఏకభావముతో ఒకే లక్ష్యాన్ని మనం అందుకోవటానికి దేవుని నిమిత్తము మనం పోరాటం చేయాలి. దేవుని మీద ఆధారపడి మనలను మనం రక్షించుకొనుటకు, దేవుని సేవార్థమై మన జీవితాలను సమర్పించుకొనగలుగుటకు పోరాటం చేయాలి. పోరాటం చేయాలి. ప్రియులారా, ఎంత చక్కని మాటలు పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. పౌలు గారు సువార్త పక్షమందు పోరాటంలో ఉన్నారు. పౌలు గారి వలె ఫిలిప్పీయులు కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. క్రీస్తు పక్షమందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా క్రీస్తు పక్షమందు, సువార్త పక్షమందు మీరు పోరాటం కూడా చేయాలి. విశ్వాసమందు మీరు స్థిరులుగా నిలబడాలి, పోరాటం చేయాలి. దేవుని మార్గంలో నడుచుకొనుట అనేది ఒక యుద్ధం అండి. ఒక యుద్ధం అండి, పోరాటం అండి. ఆయన పక్షమందు శ్రమపడుట కూడా మనకు అనుగ్రహింపబడింది. కేవలం విశ్వాసం ఉంచి వెళ్ళిపోవటం మాత్రమే కాదు, ఆయన పక్షమందు శ్రమపడుట కూడా మనకు అనుగ్రహింపబడింది. శ్రమ ఎప్పుడు కలుగుతుంది? పోరాటం చేసినప్పుడు కలుగుతుంది. మనకు ఏదైనా అవరోధం కలిగినప్పుడు మనకు శ్రమ కలుగుతుంది. ఈ అవరోధం ఎవరి వలన కలుగుతుంది? అపవాది, వాడిని వెంబడించుచున్నటువంటి దురాత్మల సమూహం. వాడు ప్రత్యక్షంగా యుద్ధం చేస్తున్నాడా? లేదు, డ్రోన్లు పంపిస్తున్నాడు. డ్రోన్లు అంటే ఎవరు? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. వీరిలో ఎవరైతే వాడి చేత పూర్తిగా ఆవహింపబడతారో వారు సువార్తను ఆటంకపరుస్తారు. దేవుని మార్గమును, దేవుని యొక్క మాటలను వారు ఆటంకపరుస్తారు. దేవుని మాటలలో ఉన్న వైద్యమును వారు ఆటంకపరుస్తారు. మనుషులను బ్రతికించే దేవుని వాక్యమును వారు ఆటంకపరుస్తారు. కనుక అలా ఆటంకపరిచేటప్పుడు మీరు దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గముతో, శరీరపరమైనటువంటి యుద్ధాలు కావివి, ఎవరినో నొప్పించడానికి, బాధించడానికి శరీరపరమైనటువంటి యుద్ధాలు కావివి, రక్త మాంసములతో మనం చేసే యుద్ధాలు కావివి. మనము దేవుని మీద ఆధారపడి బలవంతులమై సర్వాంగ కవచము, దేవుడిచ్చే వాక్యం అనే సర్వాంగ కవచమును మనం ధరించుకొని, నీతి అనే మైమరువు తొడుగుకొని, సత్యం అనే దట్టి కట్టుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి జోడు తొడుగుకొని, మన చేతులలో వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకొని మనం యుద్ధానికి సన్నద్ధులమై ఈ పోరాటంలో ముందుకు కొనసాగాలి. ఇదే క్రైస్తవ్యం అంటే. ఇదే క్రైస్తవ్యం అంటే. కనుక దేవుని వాక్యమును వ్యాప్తి చెందించుచు, అనేకులకు దేవుని వాక్యమును పంచిపెట్టుచు, ఈ పోరాటంలో ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, అవరోధాలు కలిగినా కానీ దేవుని కొరకు నిలబడాలి అని దేవుడు ఈ వాక్య భాగము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనం బలపడదాం, మనం స్థిరపడదాం, దేవుని తరఫున పోరాటం చేద్దాం, అపవాది అంతు చూద్దాం. అపవాది ఎవరి ద్వారా అయితే, ఎవరినైతే పావులుగా ఎంచుకుని యుద్ధం చేస్తున్నాడో వారందరినీ కూడా దేవుని వాక్యము చేత నిలువరెద్దాం. దేవుని వాక్యము చేత వారందరికీ బుద్ధి చెబుదాం. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ఏకభావముతో, ఒకే భావముతో దేవుని పక్షబంధు పోరాటం చేయాలని ఇక్కడ దేవుని వాక్య భాగం ద్వారా దేవుడు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక మీరంతా కూడా ఇక మీదట ఇటువంటి అభిప్రాయములు కలిగిన వారై,
క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాకుండా ఆయన పక్షమందు శ్రమపడుట కూడా మీరు నేర్చుకుంటే చక్కని బహుమానమును మనం లక్ష్యమును ఛేదించినప్పుడు అందుకోవటానికి అవకాశం ఉంటుంది. మీరంతా కూడా అట్టివారుగా సిద్ధపడాలని కోరుకుంటూ ఈ వాక్య భాగ విశ్లేషణ ద్వారా ప్రపంచ దేశాలు కూడా జ్ఞానమును నేర్చుకొని ఎలా ప్రవర్తించాలో వారు కూడా ఆలోచించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మమ్మను కన్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అందించిన జీవము కలిగిన మీ వాక్యమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. ప్రభువైన యేసు ద్వారా మీరు రక్షణ అనుగ్రహించారు. నాయన, ఆ రక్షణ మార్గంలో నడుస్తున్నటువంటి మాకు సూచనలు చేశారు. శత్రువు వలన ఎలాంటి ప్రమాదాలు మాకు ఎదురవుతాయో మాకు తెలియజేశారు. ఆ శత్రువును ఎలా ఎదుర్కోవాలో మాకు సూచించారు. నాయన, మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని మీ మీద ఆధారపడి ప్రభువునందు బలవంతులమై ఈ యుద్ధ పోరాటంలో నాయన మేము విజయం సంపాదించగలుగుటకు మమ్మల్ని ఆశీర్వదించండి. అపవాది బారి నుండి మనుషులను రక్షించడానికి ఈ పోరాటంలో మిమ్మల్ని సంతోషింపచేయగలిగే ప్రవర్తనను మాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి నాయన వాక్య సంబంధమైన జీవితాలు వారిలో ఉండులాగున వారు తగు నిర్ణయాలు తీసుకొనగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.